सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈరోజు మనం సంక్షిప్త భగవద్గీత అంటే భగవద్గీత అధ్యాయాల సారం, దీంట్లో 6వ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాం. దీని పేరు ధ్యాన యోగము, ఆత్మ సంయమన యోగము అని కూడా అంటారు. భగవద్గీతను 4 వేదాల సారాంశంగా భావిస్తాం. శంకర భగవత్పాదులు తన గీతా భాష్యంలోని అవతారికలో ఇలా అంటారు: తదిదం గీతా శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. ఈ గీతా శాస్త్రం మొత్తం వేదాల యొక్క సారం. అందువల్ల గీత బోధను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మొత్తం వేదాల్ని అర్థం చేసుకునేంత ఫలం వస్తుంది. యత్ వేదానాం తాత్పర్యం భవతి తదేవ గీతాశాస్త్రస్యాపి తాత్పర్యం భవతి. వేదాల తాత్పర్యం ఏదైతే ఉందో అదే గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం కూడా. వేదాల తాత్పర్యం ఏమిటి? సర్వే వేదాః యత్పదమామనంతి తపాగుంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదగుం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇతి ఏతత్. కఠోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో, దేనికోసం అన్ని తపస్సులు చేయబడుతున్నాయో, ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందాల్సిన మంత్రాన్ని నీకు క్లుప్తంగా చెప్తున్నాను. అది ఓం. వేదాల సారం మోక్షం పొందటమే. పరమ పురుషార్థమైన మోక్షమే వేదాల తాత్పర్యం. వేదాలు తక్కిన పురుషార్థాల గురించి కూడా మాట్లాడకపోలేదు. తక్కిన 3 అర్ధ పురుషార్థం, కామ పురుషార్థం, ధర్మ పురుషార్థం. వాటిని కోరిన వారికి వరుసగా ధనం, సుఖాలు, పుణ్యం వస్తాయి. కానీ అవి ముఖ్య పురుషార్థాలు కావని, ప్రాథమిక లక్ష్యం మోక్ష పురుషార్థమేనని ఘోషిస్తున్నాయి. ఆ విధంగా వేదాలు మోక్షశాస్త్రమైతే వేదాల సారమైన భగవద్గీత కూడా మోక్షశాస్త్రమే. మోక్షం పొందడానికి ప్రాథమిక సాధనగా దేన్ని సూచిస్తాయి వేదాలు? వేదాలన్నీ ఏకగ్రీవంగా మోక్షం పొందడానికి ఒకటే మార్గం ఉందని, అది జ్ఞాన మార్గం అని ఘోషిస్తున్నాయి. తమేవ విద్వాన్ అమృతైః భవతి నాణ్యః పంథ అయనాయ విద్యతే. పురుష సూక్తం. జ్ఞాన మార్గం తప్ప వేరొక మార్గం లేదు. సంపశ్యన్ బ్రహ్మ పరం యాతి న అన్యేన హేతునా తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః. కైవల్యోపనిషత్తు. తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. కఠోపనిషత్తు. జ్ఞానం పొందిన వ్యక్తికే శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఇతరులకు కలుగదు. ఆ విధంగా వేదాల్లో జ్ఞానం ఒక్కటే మోక్షప్రాప్తికి మార్గమని అనేక చోట్ల చూశాం. అదే నిజమైతే భగవద్గీత వేదాల సారం కాబట్టి గీతా సారం కూడా జ్ఞానం ద్వారా మోక్షప్రాప్తి అవ్వాలి. గీత బోధ ఎక్కడ మొదలవుతుందో ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మహాభారత యుద్ధంలో అర్జునునికి సంసార సమస్య ఎదురైంది. ఇక్కడ సంసారాన్ని రాగం, శోకం, మోహం అని అభివర్ణించాడు పరమాత్ముడు. రాగం మీ ఆనందాల కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడ్డం రాగం అంటారు. శోకం ఆ బాహ్య వస్తువులు పోతే అది శోకానికి దారితీస్తుంది. రాగం ఎంత తీవ్రంగా ఉంటే శోకం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. మోహం రాగ శోకాలు మనసుని కప్పివేస్తే బుద్ధి విచక్షణా శక్తిని కోల్పోతుంది. అప్పుడు బుద్ధి ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా చూస్తుంది. బుద్ధిలో తీవ్రమైన ఘర్షణ చెలరేగుతుంది. ఈ విచక్షణా శక్తి క్షీణించడాన్ని మోహం అంటారు. ఈ విధంగా రాగం, శోకం, మోహం కలిసి అర్జునుణ్ణి సంసారంలో పడేశాయి. అర్జునుడు లౌకికంగా ఎన్నో విజయాలు పొందాడు. పేరు ప్రతిష్టలున్నాయి, ఐశ్వర్యం ఉంది, యుద్ధంలో తిరుగులేదు. అతనికి సవ్యసాచి, ధనంజయుడు అనే బిరుదులున్నాయి. ఒక్క ముక్కలో చెప్పారంటే లౌకిక జీవనంలో ఒక వ్యక్తి ఏవైతే కోరుకుంటాడో అవన్నీ అర్జునునికి ఉన్నాయి. ఇన్ని విజయాలున్నా సంసార దుఃఖాన్ని
ఆ శోకం ఎంత తీవ్రంగా ఉందంటే అతనికి జీవితం మీదే విరక్తి కలిగింది. జీవితేనవా కిం ప్రయోజనం, నేను జీవించి ఉండే లాభం ఏమిటి అంటున్నాడు. జీవితమే భారంగా మారితే జీవిత లక్ష్యాలను పొందే ప్రశ్న ఎక్కడుంటుంది? అందువల్ల మొదటి అధ్యాయం లౌకిక విజయాలు పొందిన అవి సంసార దుఃఖాన్ని పారదోలలేవని సూచిస్తోంది. అర్జునుడు ఎప్పుడైతే తనంతట తాను తన సమస్యలను పరిష్కరించుకోలేనని గ్రహించాడో వెంటనే ఒక తెలివైన పనిచేశాడు. కృష్ణ పరమాత్మని శరణు వేడాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయ సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. నా బుద్ధి మోహంతో కప్పబడింది, నేను అయోమయంలో పడ్డాను. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేకుండా ఉన్నాను. నాకు శ్రేయస్కరమైనది ఏదో నువ్వే చెప్పు, నేను నీకు శిష్యుణ్ణి అని వేడుకున్నాడు అర్జునుడు. ఇక్కడ నేను శిష్యుణ్ణి, నాకు నువ్వు శ్రేయస్కరమైనది ఏదో చెప్పు అని అర్జునుడు చెప్పడం ద్వారా భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ఉపసిద్ధాంతం వస్తోంది. మోక్షాన్ని జ్ఞానం ద్వారానే పొందగలం, జ్ఞానాన్ని గురు శిష్యుల సంవాద రూపంలోనే పొందగలం. అర్జునుడు ఈ విషయాన్ని గ్రహించాడు కాబట్టే పరమాత్మని శరణు వేడాడు. ఈ విషయం కృష్ణ పరమాత్మే స్వయంగా తర్వాత చెబుతాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సమర్థవంతమైన గురువు దగ్గరకు వెళ్ళి తపనతో శ్రద్ధతో గురువుకు సేవలు చేసి సరైన ప్రశ్నలు వేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మీరెంత తెలివైన వారైనా సరే శాస్త్రాన్ని మీ అంతట మీరు అధ్యయనం చేయకూడదు. అలా చేస్తే శాస్త్రం సరిగ్గా అర్థం కాదు. అర్థం కాకపోయినా నష్టం లేదు, కానీ పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల 2వ అధ్యాయం నుంచి గురు శిష్య సంవాద రూపంలో జ్ఞానం మొదలవుతుంది. ఈ జ్ఞానబోధను కృష్ణ పరమాత్మ 2, 3, 4, 5 అధ్యాయాల్లో చేశాడు. ఈ బోధ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను నిత్య ముక్త శుద్ధ బుద్ధ పురుషుణ్ణి. బంధం అనేది నిజంగా లేదు, ఉందని మనను మనమే హిప్నటైజ్ చేసుకుంటున్నాం. అది ఒక పొరపాటు మాత్రమే. అందువల్ల మోక్షం అంటే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే సంఘటన కాదు. మోక్షం అంటే ప్రయత్నపూర్వకంగా ఒక పద్ధతి ద్వారా సాధించాల్సినటువంటి అంశం కాదు. మోక్షం సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉండడం వల్ల మనుష్యులు మోహంలో పడిపోతున్నారు. సమస్యలన్నీ అజ్ఞానం వల్ల, అజ్ఞాన జనిత పొరపాటు వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటికి పరిష్కారం జ్ఞానం పొందడమే. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. వారి అజ్ఞానం ఆత్మజ్ఞానం పొందితే తొలగుతుంది. అప్పుడు ఆ జ్ఞానం సూర్యుడు వస్తువులను ప్రకాశింపజేసినట్టుగా వారి సచ్చిదానంద ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడే అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడే అజ్ఞానజనిత పొరపాటు కూడా తొలగిపోతుంది. అజ్ఞానజనిత పొరపాటు సంసారం. అందువల్ల మీరు జ్ఞానం పొందితే నేను సంసార బంధం నుంచి ముక్తి పొందాను, నిజానికి నేను అంతకు ముందు ఇప్పుడు ఇక ముందు కూడా స్వేచ్ఛాజీవినే అని నిశ్చయంగా చెప్పగలుగుతారు. ఈ జ్ఞానాన్ని ఎలా పొందుతారు? ఈ జ్ఞాన ఫలమైన మోక్షాన్ని ఎలా అనుభవిస్తారో ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఇక ముందు అధ్యాయంలో కూడా చూస్తాం. కానీ ఇప్పుడు 6వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన జ్ఞాన సాధనను చూడబోతున్నాం. 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అది ఆత్మజ్ఞాన సాధనలో ముఖ్యమైన సాధనను బోధిస్తోంది. దాన్ని ధ్యానము అంటారు. ఈ ధ్యానాన్ని మనం విడిగా తీసుకుని సాధన చేయకూడదు, అప్పుడు దాని ఫలం ఉండదు. చాలా మందికి జ్ఞానం మీద శ్రద్ధ ఉండదు, ముందే ధ్యానం నేర్చుకోవాలనుకుంటారు. వారు మొదటి 5 అధ్యాయాలు నేర్చుకోకుండా 6వ అధ్యాయం మాత్రం నేర్చుకుని ధ్యానం చేసి మోక్షం పొందాలనుకుంటారు.
అలా 6వ అధ్యాయం ఒక్కటే చాలనుకుంటే కృష్ణ పరమాత్మ అదొక్కటే ఇచ్చి ఉండేవాడు కదా. ఎందుకు శ్రమపడి ముందు 5 అధ్యాయాల్లో బోధ చేశాడు? 5 అధ్యాయాలను నేర్చుకున్నాక ధ్యానం చేయాలని ఆయన ఉద్దేశం. ఈ ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. మేము జ్ఞానం పొందాం, మాకు కేవలం ధ్యానం నేర్పించండి అనేవారికి ఇష్టదేవత నామజపం నేర్పించాలి. దాన్ని మనస్సులో జపించమని చెప్పాలి. దాన్ని ఉపాసన అంటారు. కానీ జ్ఞానం పొందాలంటే మాత్రం తక్కిన సాధనలతో పాటు ఈ సాధన కూడా చేయాలి. తక్కిన సాధనలంటే శ్రవణ మననాలు. జ్ఞానం పొందడానికి సాక్షాత్తు సాధనలు, శ్రవణ మనన నిధిధ్యాసనలు. శ్రవణ మననాలు గురు శిష్య సంవాద రూపంలో సాగుతాయి. శ్రవణ మననాల్లో నిశ్చయ జ్ఞానం పొందాక ఆ జ్ఞానాన్ని నిష్ఠగా మలుచుకోవడానికి నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం ఎలా చేయాలో చాలా విపులంగా చర్చిస్తాడు పరమాత్మ ఈ అధ్యాయంలో. నిజానికి ఉపనిషత్తుల్లో కూడా ఇంత వివరంగా నిధిధ్యాసనం గురించి రాదు. మాండూక్యోపనిషత్తులో వచ్చిన ఇన్ని లోతైన అంశాలు లేవు. అందువల్ల నిధిధ్యాసనం గురించి ఒక సంపూర్ణ అధ్యాయం ఇది. 6వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 అంశాలుగా మనం విభజించవచ్చు. అవి: మొదటిది బహిరంగ సాధనలు, శ్లోకాలు 1-9, 16-17. అంతరంగ సాధనలు, శ్లోకాలు 10-15. మూడవ అంశం ధ్యాన స్వరూపం, శ్లోకాలు 18-23. ధ్యాన వస్తువు, శ్లోకాలు 24-28. ధ్యాన ఫలం, శ్లోకాలు 29-32. ధ్యాన ప్రతిబంధకాలు, పరిష్కారాలు 33-36. ఇవి కాక యోగ భ్రష్టుడు అనే అంశం ఉంటుంది. అవి శ్లోకాలు 37-47 వరకు ఉన్నాయి. కాకపోతే ఈ అంశాలు ఇంత స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి రావు. అవి అధ్యాయం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. మనం వాటిని ఈ విధంగా ఏర్చి కూర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనం వివరంగా చూద్దాం. ముందుగా బహిరంగ సాధనలు, శ్లోకాలు 1-9, మళ్ళీ 16-17 వరకు ఈ విషయం వస్తుంది. బహిరంగ సాధనలు ఎన్నో ఉన్నా కూడా పరమాత్మ 3 సాధనలను నొక్కి వక్కాణిస్తున్నాడు. అవి సమత్వం, వైరాగ్యం, ఆత్మకృప. సమత్వం అంటే వ్యవహారాలు నడిపేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు అతిగా పొంగిపోయే అలవాటున్నా, అతిగా కుంగిపోయే అలవాటున్నా కూడా సమస్యే. ఎందుకంటే ఇలాంటి ధ్యానానికి కూర్చుంటారో లేదో అలా మనస్సు తీవ్రంగా స్పందిస్తుంది. ధ్యాన వస్తువుని మర్చిపోయేలా చేస్తుంది. అయితే మిమ్మల్ని ఉత్సాహంతో నింపుతుంది లేదా నిరుత్సాహంలోకి లాగేస్తుంది. ఉదాహరణకి ఏ టెన్నిస్ మ్యాచో క్రికెట్ మ్యాచో తీసుకోండి. అది కూడా ఆఖరి ఆట. ఆఖరి ఆటలో గెలుపు ఏ ఒక్కరినో వరిస్తుంది. రెండో వారు ఓటమిని స్వీకరించక తప్పదు. కానీ 2 వైపుల వారు తీవ్రమైన స్పందనకు లోనవుతారు. గెలిచిన వారి మనసు ఆకాశం అంచులు తాకితే ఓడిన వారి మనసు పాతాళంలోకి కృంగిపోతుంది. ఆ రాత్రి 2 వైపుల వారు కంటి నిండా కునుకు తీయలేరు. ఆ పరిస్థితిలో వారిని ధ్యానం చేయమన్నారనుకోండి, ఎవరూ సరిగ్గా చేయలేరు. గెలిచిన వారు ఆనంద డోలికల్లో ఊగిసలాడుతుంటే ఓడిపోయిన వారు నిరాశలో కృంగిపోయారు. అందువల్ల ధ్యానం చేయడానికి కావలసిన మొదటి బహిరంగ సాధన సమత్వం, ద్వంద్వాలకు చెలించని మనస్సు. అప్పుడే మీరు ధ్యాన వస్తువు మీద దృష్టి పెట్టగలుగుతారు. సమత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? దానికి పరమాత్మ ఇక్కడ చర్చించడు. మనం గడిచిన అధ్యాయాల్లో సమత్వం పెంపొందించుకోవడం ఎలాగో చూసాం, కానీ అది చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ మళ్ళీ చూద్దాం. రాగద్వేషాన్ని తగ్గించుకోవడం ద్వారానే సమత్వాన్ని పెంపొందించుకోగలం. రాగద్వేషాలంటే ఇష్ట అయిష్టాలు. కొన్ని వస్తువుల మీద బలమైన రాగం ఉంటే మరికొన్ని వస్తువుల మీద తీవ్రమైన ద్వేషం ఉంటుంది. ఈ 2 మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వవు. అందువల్ల మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే రాగద్వేషాలు తగ్గించుకోవడం ఒకటే మార్గం. రాగద్వేషాలను తగ్గించుకోవడం ఎలా? దీనికి అనేక మార్గాలున్నాయి, కానీ ఒక్క తేలిక మార్గాన్ని చూద్దాం. మీకు ఎదురైన అన్ని పరిస్థితులను, రాకపోకలను భగవంతుని ఇచ్చగా స్వీకరించడం నేర్చుకోవాలి. దై విల్ బి డన్.
భగవంతుడు అనుకున్నట్టుగా అవుతుంది. ఒక ప్రతికూల ఫలం వచ్చినా, ఒక ఆనందకర సంఘటన జరిగినా అది భగవంతుని ఇచ్చగా భావించాలి. భగవంతుడు అలా ఎందుకు కోరుకున్నాడు అని ప్రశ్నించకూడదు. అలా జరగడం మీ ఎదుగుదల కోసమేని గ్రహించాలి. డాక్టరు రకరకాల మందులను రకరకాల రోగులకు ఇస్తాడు. ఒక్కోసారి ఆ మందు తీయగా దగ్గుమందులాగా బాగా ఉండొచ్చు, ఒక్కోసారి చేదుగా కషాయంలా ఉండొచ్చు. వైద్యుడు అలా ఎందుకు ఇస్తున్నాడు? మనకు ఆనందమో కష్టమో కలుగజేయడానికి కాదు, మన ఆరోగ్యానికి ఏది సరిపోతుందో అది ఇస్తాడు. ఆ వైద్యనాథ్ మనకు ప్రియం చేకూర్చాలని చూడకుండా మన ఎదుగుదల కోసం చేస్తాడు. అందువల్ల భగవంతుని మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. ఆయన ఇచ్చ మీద శ్రద్ధ ఉండాలి. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్. ఏదైనా వస్తే స్వాగతం చెప్పాలి. అది వెళ్ళిపోతుందంటే దాన్ని ఆపకూడదు. భగవంతుని మీద అనన్య భక్తి ఉంటే ఈ భావాన్ని పెంపొందించుకుంటారు. అప్పుడు రాగద్వేషాలు వాటంతట అవే మటుమాయమైపోతాయి. రాగద్వేషాలు అలా పారదోలగలిగితే సమత్వం ఏర్పడుతుంది. సమత్వం ఏర్పడితే ధ్యానం సమర్థవంతంగా చేయగలుగుతారు. రెండో బహిరంగ సాధన వైరాగ్యం. యదాహి నేంద్రియార్దేషు కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్థదోచ్యతే. మనసు పరిపక్వత చెందిన వ్యక్తి ఇంద్రియ భోగాల తపన నుంచి విడిపడతాడు. అతను వాటితో మమేకం చెందడు. భవిష్యత్తు గురించిన ఆందోళనను త్యజిస్తాడు. అటువంటి వైరాగ్యం ఉన్న వ్యక్తిని సర్వ సంకల్ప సన్యాసి అంటారు. వైరాగ్యం అంటే ఏమిటి? జీవితంలో దేన్నైతే మీరు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారో దానంతట అదే మీ మనస్సును ఆక్రమిస్తుందనే సూత్రం మీద ఆధారపడి ఉంది వైరాగ్యం. చాలా మంచి మనస్తత్వ విశ్లేషణ. నిజానికి మీకు అంత ముఖ్యమైన దాని గురించి ప్రత్యేకించి కూర్చుని ఆలోచించిన అవసరం లేదు. మీరేం చేస్తున్నా కూడా మనసు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక చదరంగపు క్రీడాకారుడు ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని పొందాలనుకుంటే అతను ఏం చేస్తున్నా ఎప్పుడూ చదరంగం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దానికోసం అతను ప్రత్యేకించి ధ్యానంలో కూర్చుని ఆలోచించిన అవసరం లేదు. అతని మనసులో చదరంగం తిష్ట వేసుకుని ఉంటుంది. అలాగే ఒక శాస్త్రజ్ఞుని మనసు నిండా అతను చేసే పరిశోధన నిండి ఉంటుంది. భాగవంతంలోని గోపికా గీతంలో అదే అంశం చూస్తాం. అందువల్ల వైరాగ్యాన్ని వారు ఏ పని చేస్తున్నా వారి మనసులో పరమాత్మే నెలకొని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అంటే ఈశ్వరుడు లేదా బ్రహ్మ లేదా మోక్షం. మోక్షం మీకంత మొట్టమొదటి లక్ష్యం అయితే తక్కిన విషయాల మాట ఏమిటి? తక్కిన అంశాలని మీరు పనిగట్టుకుని వదులుకోని అవసరం లేదు. వాటంతట అవే వెనక్కి వెళ్ళిపోతాయి. అవి మోక్షానికి దారితీయవు. మోక్షమే మీ అంతిమ లక్ష్యంగా తపన పడితే దాన్ని ముముక్షుత్వం అంటారు. తక్కిన విషయాలు కింద స్థాయికి వెళ్ళి వాటి ప్రాముఖ్యత తగ్గితే దాన్ని వైరాగ్యం అంటారు. అందువల్ల వైరాగ్యాన్ని నిర్వచించాలంటే జీవితంలో ముఖ్యమైనది ఏమిటో స్పష్టమైన అవగాహన ఉన్నట్టు చెప్పవచ్చు. వైరాగ్యం అంటే మానసిక పరిపక్వత తప్ప మరేమీ కాదు. వైరాగ్యం అంటే జీవితంలో పొందాల్సిన లక్ష్యాల గురించి స్పష్టమైన అవగాహన ఉండటం. డబ్బు కావాలి నిజమే, ఆనందం పొందాలి నిజమే, మరెన్నో కావాలి నిజమే, కానీ అంతిమ లక్ష్యం మాత్రం మోక్షం. ఆ లక్ష్యం మీద నిలబడితే అది మనస్సులో ఎప్పుడూ చోటు చేసుకుంటుంది. అప్పుడు దానికోసం ప్రత్యేకించి ధ్యానంలో కూర్చుని మనస్సును ఆ లక్ష్యం వైపు తిప్పనవసరం లేదు. మనస్సే అటువైపు దానంతట అదే తిరుగుతుంది. అందువల్ల రెండో అర్హత జీవితంలో ముఖ్యమైన లక్ష్యం గురించిన స్పష్టత ఉండడం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జీవితంలో అన్నీ కావాలి, కానీ అన్నింటికన్నా ఎక్కువగా గోవిందుడు కావాలి. ఈ భావన తక్కిన వాటి మీద వైరాగ్యాన్ని పెంచుతుంది. ఆత్మకృప. కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణించిన మూడో సాధన ఆత్మకృప. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. ఆత్మ న్యూనతా భావన మిమ్మల్ని జీవితంలో పైకి రాకుండా చేస్తుంది. ఇప్పటికే బాహ్యంగా 2 ఆటంకాలున్నాయి. అది దైవిక ప్రతిబంధకం.
ఇవి చాలవన్నట్టు మీరు మూడవ ప్రతిబంధకాన్ని కూడా కలుగజేస్తే భగవంతుడు కూడా నిస్సహాయుడవుతాడు. నేను జీవితంలో ఏమీ సాధించలేను అని మీరు మీ గురించి తక్కువగా భావిస్తే అది ఆధ్యాత్మిక ప్రతిబంధకం అవుతుంది. సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివచ్చి రా నాయన నీకు సహాయం చేస్తానంటే మీరు ఓ దేవా మీకు నా గురించి తెలియదు, నేను ఏదీ సాధించలేను అంటారు. అందువల్ల ఆత్మవిశ్వాసం ఉండాలి మీకు. ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యం అని కూడా అంటారు. ఆత్మస్థైర్యం వేరు, అహంకారం వేరు. అహంకారంలో మీ కృషి వల్లనే మీరు విజయం సాధించారని గొప్పలు చెప్పుకుంటారు. ఆత్మస్థైర్యంలో అలా కాదు, దైవకృప వల్ల నేను విజయాన్ని పొందగలిగానని చెబుతారు. ఆ విధంగా ఆత్మకృప ధైర్యం మీ అహంకారం వల్ల కలుగదు, మీకు భగవంతుడి మీద ఉన్న భక్తి వల్ల కలుగుతుంది. అందువల్ల ఈశ్వరానుగ్రహం వల్ల నేను నా లక్ష్యాన్ని పొందగలను అంటారు మీరు. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి. నా మీదే మనసు నిలిపితే నా అనుగ్రహం వల్ల అన్ని ఆటంకాల నుంచి తప్పించుకోగలవు. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది కొండ ఎక్కడం అంత కష్టమనేది నిజమే. కానీ నువ్వు నాకు తోడుగా ముందుండి కొండెక్కడాన్ని నన్ను పైకి లాగు, కింద నుంచి పైకి రావడానికి నేను కృషి చేస్తాను. కొండ మీదకి వెళ్ళేటప్పుడు రైలుకు ముందొక ఇంజను వెనకొక ఇంజను ఉన్నట్టుగా ఆధ్యాత్మిక జీవనం అనే కొండ ఎక్కడానికి ఈశ్వరానుగ్రహం ముందు ఇంజన్ అయితే ఆత్మవిశ్వాసం వెనుక ఇంజను. ఆ విధంగా ధ్యానానికి బహిరంగ సాధనలో సమత్వం, వైరాగ్యం, ఆత్మకృప లేదా ఆత్మవిశ్వాసం. ఇంకా రెండో అంశము అంతరంగ సాధనలు. ఇవి శ్లోకం 10 నుంచి 15 వరకు వచ్చాయి. ఈ అంతరంగ సాధనలను మళ్ళీ 2 భాగాలుగా విభజించవచ్చు: శారీరక సాధన, మానసిక సాధన. ఈ సాధనలను వివరంగా చెప్పుకొస్తున్నాడు పరమాత్మ. శారీరక సాధనలు, ముందుగా ప్రదేశం. ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా చేయాలి ధ్యానం. ఆ ప్రదేశం వీలున్నంత ప్రశాంతంగా ఉండాలి, బాహ్యంగా శుద్ధంగా ఉండాలి. అదే కాక ఆ ప్రదేశాన్ని చూడగానే ధ్యానం చేయాలనేటటువంటి భావన కలగాలి. శుభ్రంగా ఉంది కదా అని భోజనశాల గదిలో ధ్యానం మొదలెడితే అది శివ ధ్యానానికి బదులు వడ ధ్యానమో ఇడ్లీ ధ్యానంగానో మారే ప్రమాదం ఉంది. ధ్యానం చేసే చోట దేవుని పటమో మహాత్ముల పటమో పెట్టుకుని దీపం వెలిగించి ధ్యానం చేస్తే మంచిది. ఇంకా ఆసనం ఎలా ఉండాలి? ఆసనం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చైరాజన కుశోత్తరం. ఆసనానికి 3 వరుసలు ఉండాలి. దర్భాసనం వేసి దాని మీద జింక చర్మం పరిచి దానిపైన ఒక వస్త్రాన్ని వేయాలి. ఆసనం మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. అది మరీ మెత్తగా ఉంటే నడుము వంగుతుంది, నిటారుగా నిలవలేదు. మరీ గట్టిగా ఉంటే నొప్పి వేస్తుంది. శరీర స్థితి కదలకుండా నిశ్చలంగా కూర్చోవాలి. కింద భాగం ఎక్కువగా ఉంటే, అంటే కాలు వీలున్నంత వెడల్పుగా పెడితే నిశ్చలంగా కూర్చోడానికి వీలుంటుంది. సమం కాయ శిరోగ్రీవం. శరీరాన్ని, మెడను, శిరస్సును నిటారుగా ఉంచాలి. అలాగని బిగుసుకుపోకూడదు, విశ్రాంతిగా ఉండాలి. ప్రాణ సామ్యం. శ్వాస కూడా సమానంగా మెత్తగా విశ్రాంతిగా రావాలి. ఎందుకంటే మీ ఆలోచనలకు శ్వాసకు మధ్య అనుబంధం ఉంది. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. ప్రాణాపాన వాయువులను సమాన స్థితిలో నడపాలి. శ్వాస సరిగ్గా లేకపోతే ఆలోచనలు సరిగ్గా ఉండవు. శ్వాస సమానంగా ఉంటే, మృదువుగా నిదానంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా చిత్తం, ప్రాణం ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే శ్వాస సమంగా ఉండాలి. శ్వాస సమంగా ఉండాలంటే శరీరం, మెడ, శిరస్సు ఒక లంబరేఖలో నిటారుగా ఉండాలి. అవి నిటారుగా ఉండాలంటే ఆసనం మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. శ్వాస నిదానంగా ఉండాలంటే దానికోసం ప్రత్యేకించి ప్రాణాయామం చేయని అవసరం లేదు. మరీ ప్రాణాయామానికి ప్రాముఖ్యతనిస్తే ధ్యానం పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చున్నది ధ్యానం చేయడానికి, అందువల్ల ప్రాణవీక్షణం చేస్తే చాలు.
అంటే శ్వాస సమంగా మృదువుగా నిదానంగా వస్తున్నదో లేదో గమనిస్తే చాలు. ఇంద్రియ నిగ్రహం సాధన చేయాలి. కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి కన్ను గురించి చెప్తాడు. ఎందుకంటే కన్ను చాలా శక్తివంతమైన ఇంద్రియం. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన్ అవలోకయన్. ధ్యానంలో నాసికాగ్రాన్ని చూడాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయంలో యోగ బలంతో భృకుటి మధ్య ప్రాణాలను స్థిరంగా నిలుపు అంటాడు పరమాత్మ. 8వ అధ్యాయంలో సహజంగానే ఇది సందేహానికి దారితీస్తుంది. మీరు ధ్యానం చేసేటప్పుడు నాసికాగ్రాన్ని చూడాలా, భృకుటి మధ్య చూడాలా, ఏది సరైంది అనే సందేహం వస్తుంది. ముక్కు చివరగా చూడకూడదు, భృకుటి మధ్యగా చూడకూడదు. ఎందుకంటే ఈ రెండిట్లో దేన్ని చూసినా ధ్యానం చేయడం మాట దేవుడు ఎరుగు, మీకు తలనొప్పి వస్తుంది. కళ్ళు ఉన్న ముక్కు చివర భాగాన్ని చూడడం కోసం కాదు. ఎవరో తుంటరి ప్రశ్న వేశారు, చైనా వాడికి చప్పుడు ముక్కు ఉంటుంది, మరి వారి మాట ఏమిటి? దానికి జవాబు ఒక్కటే, ఈ వివరాలన్నీ సూచనలు మాత్రమే, నిబంధనలు కాదు. వాటిని అక్షరాలా తీసుకోకుండా వాటి అర్థాన్ని గ్రహించాలి. ముక్కు చివర చూడమంటే దాన్ని పట్టు కూర్చోకూడదు, అప్పుడు అది ముక్కు ధ్యానం అయిపోతుంది. ముక్కు ధ్యానం వల్ల చిత్తశుద్ధి కలగదు. ముక్కు చివర చూడమంటే దాని అర్థం ధ్యానం సమయంలో అరమోడ్పు కన్నులు ఉండాలి అని దాని అర్థం. కన్నులు బాహ్య వస్తువుల వెంట పరుగులు తీయకూడదు. కన్నులు సగం వస్తే అది ఇంద్రియ నిగ్రహానికి సూచన. ఇప్పటిదాకా శారీరక సాధన చూశాం, ఇప్పుడు మానసిక సాధన. మానసిక సాధన సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతాన్ మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ. భవిష్యత్తును గురించిన ఆలోచనలను, ప్రణాళికలను త్యజించి ఇంద్రియ సముదాయాన్ని మనస్సు ద్వారా నిగ్రహించి చివరిదాకా ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉన్న బుద్ధితో క్రమక్రమంగా మెల్లగా ఆత్మలో నిలబెట్టాలి. ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి విడదీసినా కూడా మనస్సు స్వంతంగా ప్రపంచాన్ని సృష్టించగలదు. అది సృష్టించిన భార్య పిల్లల గురించి, ఇల్లు గురించి, వ్యాపారం గురించి ఆందోళన పడేలాగా చేయగలదు. అందువల్ల కృష్ణ పరమాత్మ త్యక్త్వా సర్వాన్ అశేషతః అంటున్నాడు. అంటే పూర్తిగా అన్ని ప్రణాళికలను త్యజించమంటున్నాడు. ఇది సాధించడానికి అద్భుతమైన పద్ధతి ఉంటుంది. తాత్కాలికంగా మన కోరికలన్నింటినీ భగవంతుని పాదాల చెంత ఉంచటమే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య భక్తితో నిరంతరము నన్నే పూజ చేస్తారో, అలా నిష్కామ భక్తితో సేవించే వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాడు పరమాత్మ. యోగం అంటే పొందని వస్తువుల కోసం తపన, క్షేమం అంటే ప్రాప్తించిన వస్తువు యొక్క రక్షణ కోసం తపన. జీవితం అంతా యోగక్షేమాల గురించిన చింతనతో సరిపోతుంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకేదైనా జరగరాంది జరిగితే మా పిల్లల గతి ఏమిటి? ఇవి నిరంతరం వేధిస్తూ ఉంటాయి. కాస్త ఖాళీగా ఉంటే చాలు, బెంగలు దూసుకొచ్చేస్తాయి. వయసు పైబడిన కొద్దీ ఈ బెంగలు కూడా మీతో పాటే పెరుగుతాయి. వృద్ధస్థావతు చింతాసక్తః. కాకపోతే ఈ చింతలను సమర్థవంతంగా చేస్తారు. వార్ధక్యంలో ఇంద్రియాలు, మనస్సు వాటి శక్తిని కోల్పోయాయి. నా శరీరం రోగాల పాలై బలహీనమైంది, అయినా ఇప్పటికీ నా మనస్సు శివధ్యానం చేయలేకుండా ఉంది, నన్ను క్షమించు అంటాడు భక్తుడు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో. ఆధ్యాత్మిక చింతన అంతకంతకీ వెనక్కి తోస్తుంటారు. బాల్యంలో యవ్వనానికి, యవ్వనంలో వృద్ధాప్యానికే తోసేస్తారు. వృద్ధాప్యంలో పిల్లల బాధ్యత తీరుతుంది, ఉద్యోగ విరమణ చేస్తారు. అప్పుడు నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకుని కృష్ణ రామ అంటూ సమయం గడపవచ్చు అనుకుంటారు. కానీ కృష్ణారామ అనే బదులు గతంలో చేసిన పొరపాట్ల గురించో భవిష్యత్తు గురించిన ఆందోళనతోనో గడిపేస్తారు. కిమహం సాధునా కరవం కిమహం పాపం అకరవమితి తైత్రేయంలో వస్తుంది. ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకన్నాను, ఈవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, మనవులు కూడా పుట్టేశారు, ఇప్పుడు సరైన భార్యను ఎన్నుకోలేదని పశ్చాత్తాపడుతున్నాడు.
ఆ విధంగా భూతకాలంలో చేసిన పాపాల గురించిన అపరాధ భావన, భవిష్యత్తు గురించిన బెంగ, జంట రాక్షసులు మనస్సును దొల్చేస్తూ ఉంటారు. వాటిని పారదోలడానికి ఒక్కటే మార్గం ఉంది, భగవంతుడిని శరణు వేడటమే. ఓ దేవా, నన్ను క్షమించు, క్షంతవ్యో మే అపరాధ. నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వు. నేను గతం గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన పడకుండా ఉండేలా చెయ్యి. నన్ను వర్తమానంలో జీవించేటట్టు చెయ్యి. దీన్ని మనసును వెనక్కు లాగడం అంటారు. మనస్సు వెనక్కి లాగడానికి ఒక అద్భుతమైన పద్ధతి శరణాగతి. ఇది మానసిక సంసిద్ధతను చూపిస్తుంది. శారీరక సంసిద్ధత, మానసిక సంసిద్ధత కలిసి అంతరంగ సాధనలు అవుతాయి. ఇంకా తర్వాతది ధ్యాన స్వరూపం. ఇవి 18వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు చెప్పబడ్డాయి. ధ్యానం అంటే ఏమిటి? సజాతీయ ప్రత్యయ ప్రవాహ. ధ్యానం అంటే ఒక విషయానికి చెందిన ఆలోచనల నిరంతర ప్రవాహం. ఏ వస్తువు మీద ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువు గురించిన ఆలోచన ప్రవాహం. ఒకటే ఆలోచన ఉండాల్సిన పని లేదు, ఆలోచనలు మారచ్చు, కానీ అవన్నీ ఒకటే వస్తువు మీద ఉండాలి. ఆ ఆలోచనలు ప్రవాహంలో ఉండాలి. అది కూడా ఎలా? విజాతీయ ప్రత్యయ అనంతరిత. విభిన్న ఆలోచనల ప్రవాహం యొక్క ఆటంకం లేకుండా ఉండాలి. మొత్తం కలిపి ధ్యానం అంటే విభిన్న ఆలోచనల ప్రవాహం యొక్క ఆటంకం లేని ఒకే విషయానికి చెందిన ఆలోచనల ప్రవాహం. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ధ్యానం అంటే మనస్సును ఆలోచనలు లేకుండా శూన్యం చేయటము, ఖాళీ చేయడము కాదు. ధ్యానంలో ఉన్న మనస్సును శూన్యం చేయగలరు నిజమే, కానీ ఇక్కడ మనం అటువంటి ధ్యానం గురించి చెప్పటం లేదు. ధ్యానం నిర్వచనమే సజాతీయ ప్రత్యయ ప్రవాహం అని చూసాం. ఇది మానస వ్యాపారం, మనసు చేసే పని. ఇక్కడ పరమాత్మ ధ్యాన స్వరూపాన్ని వివరించేటప్పుడు 3 దశలను పేర్కొన్నాడు. అవి పతంజలి అష్టాంగ యోగంలో చెప్పబడిన వాటికి దగ్గరగా ఉన్నాయి. ఏమిటా 3 దశలు? పతంజలి యోగశాస్త్రం ప్రకారం చెప్పారంటే అవి ధారణ, ధ్యానం, సమాధి. ఈ 3 ధ్యానంలోని అంతర్గత భాగాలు. ధారణ అంటే ఏకాగ్రత చూపటం. ఏకాగ్రత అని ఎందుకంటున్నామంటే మనస్సు బాహ్య వస్తువుల వెంట పరుగులు తీస్తోంది. బాహ్య వస్తువుల నుంచి దృష్టిని మరల్చి ఒక వస్తువు మీద నిలపాలి. ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఎవరి ఫోటో తీస్తున్నారో ఆ వ్యక్తి యొక్క మొహం సరిగ్గా కెమెరా మధ్యలోకి వచ్చేలాగా అమర్చాలి. ధ్యానం అంటే ధ్యాన వస్తువు మీద మనస్సును నిలపటం. ధారణకు ధ్యానానికి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ధారణ అంటే ఒక వస్తువు మీద దృష్టి పెట్టడం. ధ్యానం అంటే ఆ దృష్టిని దాని మీదే నిలపటం. ఉదాహరణకు ఒక ఫోటో తీయాలంటే ముందు ఒక వ్యక్తి మీదో ఒక వస్తువు మీదో దృష్టి పెట్టడం, తర్వాత ఏకాగ్రత చెదరకుండా ఫోటో తీసేంత వరకు దాని మీద దృష్టిని నిలపడం. జారిపోతున్న మనస్సును వెనక్కి లాగటమే ధ్యానం. సమాధి చంచలంగా పరుగులు తీస్తున్న మనస్సును ధ్యాన వస్తువు మీద నిలబెట్టడం ధ్యానం అని చూశాం. సమాధిలో ధ్యాన వస్తువులో సహజంగా స్థిరపడడం జరుగుతుంది. ఇక ఈ స్థితిలో పరధ్యానం ఉండదు. ధ్యానంలో మనస్సుతో చిన్న యుద్ధం చేయాలి. సమాధిలో యుద్ధం ముగిసి మనస్సు నిలకడ చెందుతుంది. విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అంటే భిన్న ఆలోచనలను ఆటంకం లేకుండా సజాతీయ ఆలోచనల ప్రవాహము. సమాధి అంటే ఒకే మాదిరి ఆలోచనల ప్రవాహం. ఒక దేవుణ్ణి ఊహించుకుంటే ఆ దేవుని మొహం, కళ్ళు, చేతులు గురించి ధ్యానం చేయవచ్చు. ఆ విధంగా ఆలోచన మార్చవచ్చు. కానీ ఏ దేవుని మీద ధ్యానం చేస్తున్నారో ఆ దేవుడు మారకూడదు. మీకు ధ్యానమేమీ కొత్త కాదు. మీ ప్రమేయం లేకుండానే కూతురు ధ్యానము, కొడుకు ధ్యానము, ధనం ధ్యానము చేస్తూనే ఉంటారు. నిజానికి ధ్యానము చిన్న వయసులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక చిన్నపిల్లవాడు యోగి వెళ్తుంటే ఎంత ఏకాగ్రత చూపుతాడంటే పక్క నుంచి తల్లి అరుస్తున్నా వినబడదు. అదేవిధంగా ఒక పుస్తకం చదివితేనో గాలి కబులు వింటేనో ఎంతో జాగ్రత్త చూపుతారు, ఎంతో ఏకాగ్రత చూపుతారు. సమాధి పదం మీకు కొత్త కాదు, అదేదో సిద్ధి కాదు. సమాధి అంటే దేని మీదైనా చెక్కు చెదరని ఏకాగ్రత చూపడం.
ధారణలో ఫలానా వస్తువు మీద ధ్యానం చేయాలని ప్రయత్నపూర్వకంగా నిశ్చయించుకుంటారు. అంతే తేడా. ధ్యేయ వస్తువు సమాధి. దానికి ముందు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే నెమ్మదిగా అదే అలవాటు. ధారణ ప్లస్ ధ్యానం ప్లస్ సమాధి = సంయమం. ఈ సంయమం గురించి కృష్ణ పరమాత్మ ధ్యాన సాధనగా చెప్తున్నాడు. దానికి ఒక ఉదాహరణను చెప్తున్నాడు. ఇదా దీపో నివాతస్తు నేంగతే సోపమోస్మృత యోగునో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలికి రెపరెపలాడే దీపం పైన చిమ్ని పెడితే అది ఎలా స్థిరంగా వెలుగుతుందో అదేవిధంగా సమాధిలో నిలిచిన మనస్సు స్థిరంగా ఉంటుంది. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని గాలిలో పెడితే ఏమవుతుంది? అది చిరుగాలికి రెపరెపలాడుతుంది. అప్పుడు గాలికి రెపరెపలాడుతున్న దీపం పైన చిమ్నీ పెడితే అది రెపరెపలాడడం మానేసి స్థిరంగా వెలుగుతుంది. దీపం స్థిరంగా ఉన్నట్టు సమాధిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ఆత్మాకార వృత్తి అనాత్మాకార వృత్తి వల్ల చెదరకుండా ఉంటుంది. ధ్యాన వస్తువు ఇది 4వది. శ్లోకాలు 24 నుంచి 28 వరకు ఈ విషయం చెప్తాయి. ధ్యాన విషయం లేదా ధ్యాన వస్తువు ఏదైనా కావచ్చు. ధ్యాన వస్తువు సగుణ ఈశ్వరుడు అవ్వచ్చు లేదా నిర్గుణ ఈశ్వరుడు అవ్వచ్చు. నిర్గుణ ఈశ్వరునే బ్రహ్మ అంటారు. సగుణ ఈశ్వర ధ్యానం చేస్తే దాన్ని ఉపాసన అంటారు. నిర్గుణ ఈశ్వర ధ్యానం చేస్తే దాన్ని నిధిధ్యాసనము అంటారు. రెండూ ధ్యానంలోకే వస్తాయి. రెండిటికీ బహిరంగ అంతరంగ సాధనలు ఒకటే. భేదం ఎక్కడ ఉంది? ధ్యాన వస్తువులో ఉంది. అంతేకాదు నిర్గుణ ఈశ్వర ధ్యానం చేస్తే ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ధ్యాన వస్తువు కాస్త ధ్యాత అవుతుంది. అంటే ఉపాస్య వస్తువు ఉపాసకుడు అవుతుంది. ఆబ్జెక్ట్ మరేదో కాదు, సబ్జెక్టే. అందువల్ల నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేటట్టయితే అది ఆత్మధ్యానమే అవుతుంది. ఎందుకంటే నిర్గుణ ఈశ్వరుడు ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్టు. ఈ విషయం కేనోపనిషత్తు అద్భుతంగా చెప్తుంది. ఎన్ మనస న మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యచ్చోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదగుం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. బ్రహ్మ నీ మనస్సు లేదా ఆలోచన చూసే ఆబ్జెక్ట్ కాదు. మనస్సు వల్ల ఎన్నటికీ తెలుసుకోలేంది. కానీ బ్రహ్మ వల్లనే మనస్సు తెలియబడుతోంది. ఉపాసన చేసే నువ్వే బ్రహ్మవు అని తెలుసుకో. బ్రహ్మను కంటితో చూడలేవు, కానీ బ్రహ్మ వల్లనే కన్ను పనిచేస్తోంది. ఉపాసన చేసే నువ్వే బ్రహ్మవు అని తెలుసుకో. బ్రహ్మను చెవితో వినలేవు, కానీ బ్రహ్మ వల్లనే చెవులు పనిచేస్తున్నాయి. నువ్వు ఉపాసన చేసే దేవుడు బ్రహ్మ కాదు, ఉపాసన చేసే నువ్వే బ్రహ్మవు అని తెలుసుకో. ఈ విధంగా ఉపాసన వేరు, నిధిధ్యాసనం వేరు. ఉపాసన సగుణ ఈశ్వరుని మీద చేస్తారు. అది జ్ఞానం పొందకముందు చేస్తారు. అది చిత్త ఏకాగ్రతను ఇస్తుంది. తద్వారా జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది. ఆత్మజ్ఞానం శ్రవణ మననాల ద్వారా పొందాక బ్రహ్మజ్ఞానంలో నిలబడ్డానికి చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. ఎందుకంటే అది ఆత్మధ్యానం కింద అవుతుంది, అద్వైత ధ్యానం అవుతుంది. సగుణ ధ్యానం అనాత్మ ధ్యానం, ద్వైత ధ్యానం అవుతుంది. అలా ధ్యానం ఉపాసన అవ్వచ్చు, నిధిధ్యాసనం అవ్వచ్చు. ఇక్కడ 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధిస్తున్న ధ్యానం నిధిధ్యాసనం. నిధిధ్యాసనం నిర్గుణ ఈశ్వర ధ్యానం, అద్వైత ధ్యానం, ఆత్మధ్యానం. శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్ యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చివరకు ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉన్న బుద్ధితో క్రమక్రమంగా మెల్లగా మనస్సును ఆత్మలో నిలబెట్టాలి. ఇంకా వేరే దేని గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. క్రమంగా అనాత్మ ఆలోచనలను పరిత్యజించాలి. సహజంగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయాల వెంట పరుగులు తీస్తుంది. మనస్సును ఆ వస్తువు నుంచి వెనక్కు తీసుకువచ్చి ఆత్మలోనే నిలబెట్టాలి. మనస్సును ఆత్మలో నిలబెట్టాలి అంటే ఇది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం చేయాలనుకుంటే అంతకుముందు శ్రవణ మన్నాలు చేసి ఉండాలి.
నిర్గుణ బ్రహ్మ మీద ధ్యానం చేయాలంటే నిర్గుణ బ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి. తెలియని విషయం మీద ధ్యానం చేయలేరు. ఉదాహరణకు మిమ్మల్ని దబంగ్ అనే పదం మీద ధ్యానం చేయమని అనుకోండి, ఆ పదం మీరు ఎన్నడూ విని ఉండరు. అందువల్ల ఏమిటి అంటారు. మళ్ళీ చెప్పాక నిఘంటువులో దాని అర్థం కోసం చూస్తే అసలు ఆ పదమే ఉండదు. అసలు లేని పదం గురించి ఆలోచించనే లేనప్పుడు దాని మీద ధ్యానం ఎలా చేస్తారు? అందువల్ల ఆత్మ ధ్యానము లేదా బ్రహ్మ ధ్యానం చేయాలంటే అది ఆత్మ విచారణ చేశాకే సాధ్యం. ఆత్మ విచారణ చేయాలంటే అది గురు శిష్య సంవాదం ద్వారానే సాధ్యం. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఆత్మ ధ్యానం గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే 2 లేదా 5 అధ్యాయాల్లో ఆత్మస్వరూపం గురించి బోధించాడు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అదో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలో శ్లోకాలు 12 నుంచి 25 ఆత్మ లక్షణాలు 6 పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ అప్రమేయం, ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ నిర్వికారం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయ వస్తువుల కన్నా ఇంద్రియాలు శ్రేష్టం, ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టం, మనస్సు కన్నా శ్రేష్టమైనది బుద్ధి, బుద్ధి కన్నా శ్రేష్టమైనది ఆత్మ. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞానికి యజ్ఞంలో వాడబడే స్రువం బ్రహ్మ. యజ్ఞంలో వాడబడే స్రువం బ్రహ్మ. ఆ స్రువాల్లో వాడే ద్రవ్యం బ్రహ్మ. అగ్ని కూడా బ్రహ్మే. యజ్ఞం చేయించే వ్యక్తి కూడా బ్రహ్మే. యజ్ఞ ఫలంగా వెళ్ళే స్వర్గలోకం కూడా బ్రహ్మే. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణిచే కర్మయః. తెలివైన వ్యక్తి ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు. ఆత్మ పనిచేసినట్టు కనిపించినా నిజంగా ఆత్మ కర్త కాదు. అనాత్మ ఎప్పుడైనా పనిచేయనట్టు కనిపించినా అనాత్మే ఎప్పటికీ కర్త. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నెన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. చూస్తున్నా, వింటున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియలు నడుపుతున్నా, మాట్లాడుతున్నా, విసర్జన క్రియలు చేస్తున్నా, గ్రహిస్తున్నా, కనురెప్పలు మూసి తెరిచిన జ్ఞాని నేను కొంచెం కూడా ఏమీ చేయటం లేదు, నేను ఆత్మను, నేను అకర్తను అనే జ్ఞానంలో ఉంటాడు. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ విధంగా జ్ఞాని తను ఆత్మ, తను అకర్త అని తెలుసుకున్నాక అన్ని కర్మలను పరిత్యజిస్తాడు. అతను కర్మను పరిత్యజిస్తాడు అంటే నిజంగా కర్మలను పరిత్యజించడు. నేను కర్మలు చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు. నేను దేహాన్ని కాదు, 9 ద్వారాలున్న పురంలో పురస్వామిగా ఉంటున్నాను అంటాడు. తను ఆత్మగా కర్త కాదు, కారయితాగా కూడా కాదు. అంటే ఆత్మ ఏ పని చేయదు, ఎవరి చేత కూడా పని చేయించదు. ఇలా క్రమంగా ఆత్మజ్ఞానం పొంది ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్న వ్యక్తే ఆత్మధ్యానం చేయగలడు. అందువల్లనే కృష్ణ పరమాత్మ మొదటే ఆత్మధ్యానాన్ని ప్రవేశపెట్టలేదు. 2, 3, 4 అధ్యాయాల్లో ఆత్మజ్ఞానం కూలంకషంగా బోధించాక ఆత్మధ్యానాన్ని 6వ అధ్యాయంలో ప్రవేశపెట్టాడు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ప్రథమం నిధిధ్యాసనం కరోమి తదనంతరం శ్రవణ మననం కరోమి ఇది వక్తుం న శక్యతే. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయమన్నారు కదా అని ముందు నిధిధ్యాసనం చేస్తాను, తర్వాత శ్రవణ మననాలు చేస్తాను అనకూడదు. అందువల్ల ఆత్మధ్యానం చేయాలి అంటే గురువు దగ్గర వేదాంత శాస్త్ర విచారణ చేసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా నేను ఆత్మవిచారణ చేయలేదు, నాకు ఆత్మ గురించి తెలియదు కాబట్టి నేను ఎలా నిధిధ్యాసన చేయను అని అడిగితే, మీకు ఆత్మస్వరూపం తెలియదు కాబట్టి మీరు అనాత్మ ధ్యానం లేదా సగుణ ఈశ్వర ధ్యానం చేయవచ్చు అని చెప్పాలి.
నిజానికి చేయవచ్చు సరైన సమాధానం కాదు. మీరు సగుణ ఈశ్వర ధ్యానమే చేయాలి అని చెప్పాలి. ఎందుకంటే సగుణ ఈశ్వర ధ్యానం చెయ్యందే, తద్వారా జ్ఞాన యోగ్యతా ప్రాప్తి రాందే ఎవరు నిర్గుణ ధ్యానానికి రాలేరు. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్ కర్తుం అనీశ్వరః ఏ మందాస్తేను కంప్యంతే సవిశేష నిరూపణైః. నిర్గుణ ఈశ్వర ధ్యానానికి సిద్ధంగా లేని వారికి శాస్త్రం సవిశేష బ్రహ్మను అంటే సగుణ ఈశ్వరుని సూచిస్తుంది. సగుణ ఈశ్వర ధ్యానం చేయడానికి సుదీర్ఘమైన వేదాంత విచారణ చేయని అవసరం లేదు. నిజానికి ఏ పురాణం చూసినా రామస్వరూపాన్నో కృష్ణ స్వరూపాన్నో వర్ణిస్తాయి. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. కృష్ణ స్వరూపాన్ని చూస్తాం ఇందులో. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం. ఇది కూడా కృష్ణ పరమాత్మ వర్ణన. నిజానికి చాలామంది ఇలా భగవంతుడిని వర్ణించే శ్లోకాలను ఇష్టపడతారు. వారికి ఈ రసాస్వాదన నిర్గుణ బ్రహ్మవర్ణన కనబడదు. నిర్గుణ బ్రహ్మవర్ణన ఇలా సాగుతుంది. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయత్. సగుణ బ్రహ్మ ఉపాసన ఒక సాధకునికి ప్రాథమిక దశల్లో కావాలి. ఇక్కడ అదృష్టం ఏమిటంటే సగుణ ఈశ్వర ధ్యానం చేయడానికి భగవంతుడికి ఎన్నో రూపాలున్నాయి. ఒక కృష్ణ పరమాత్మను తీసుకుంటే ఆయన అనేక రూపాలు, గురువాయూరప్ప, చిన్ని కృష్ణుడు, రాధాకృష్ణుడు, పార్థసారథి, ఈ విధంగా. అలా మీ ఇష్టదైవం ఎవరిని ఎన్నుకున్నా రాముడు, దేవి, లక్ష్మి, వెంకటాచలపతి, సుబ్రహ్మణ్య స్వామి, అనేక నామరూపాలు. మళ్ళీ అందువల్ల వేదాంత శ్రవణ మననాలు చేయని వారు సగుణ ఈశ్వర ధ్యానమే చేయగలరు. దాన్ని ఉపాసన అంటారు, నిధిధ్యాసనం కాదు. ఇక్కడ 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధిస్తున్నది సగుణ ఈశ్వర ధ్యానం కాదు, నిర్గుణ బ్రహ్మ ధ్యానం. సగుణ ఈశ్వర ధ్యానం గురించి కూడా చూస్తాం, కానీ ఇక్కడ కాదు. అధ్యాయం 8లో ఉపాసన లేదా ఈశ్వర ధ్యానాన్ని అభ్యాస యోగం అంటాడు కృష్ణ పరమాత్మ. అక్కడ ఇంకా వివరంగా చూస్తాం. ధ్యాన ప్రతిబంధకాలు, పరిష్కారాలు. శ్లోకాలు 33 నుంచి 36. ధ్యాన ఫలం గురించి తర్వాత చూద్దాం. ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఆటంకాలను శాస్త్రం వివరంగా చర్చిస్తుంది. ముఖ్యంగా గౌడపాదులు తన మాండూక్య కారికల్లో 4 ప్రతిబంధకాలను వివరించారు. అవి లయ, విక్షేపం, కషాయం, రసాస్వాదం. కృష్ణ పరమాత్మ ఈ 4 గురించి చర్చించడు, కానీ ఒక విక్షేపాన్ని విశ్లేషిస్తాడు. మనం విక్షేపంతో పాటు ఇంకొక ప్రతిబంధకం కూడా ఉందని చూస్తాం. అది లయ. ధ్యానానికి కూర్చుంటే వచ్చే మొట్టమొదటి ప్రతిబంధకం నిద్ర. 3 స్థానాన్ని నిద్రయ స్వదార పుస్తకం జపః. 3 అంశాలు నిద్ర ముంచుకొచ్చేలా చేస్తాయి. స్వదార అంటే భార్య, స్వదార అంటే భార్య. భార్యను చూడగానే నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడు ఆవిడ కోరే కోరికలు ఆవిడ చేసే ఫిర్యాదులో విననవసరం లేదు. పుస్తకం చదువుతుంటే నిద్ర ముంచుకొస్తుంది కొందరికి. నిజానికి కొంతమందికి పుస్తకం ఒక నిద్ర మాత్ర. అది చదివితే గాని నిద్ర పట్టదు. జపం, ధ్యానం చేస్తుంటే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర ముంచుకు వస్తే దాని లయ అంటారు. లయ అంటే మనసు పడుకోవడం. లయను 3 రకాలుగా పరిష్కరించవచ్చు. ఒక పద్ధతి నిద్ర ఎందువల్ల వస్తోందో తెలుసుకుని ఆ కారణాన్ని పారద్రోలాలి. నిద్రా కారణ వర్జనం. నిద్ర ఎందువల్ల వస్తుంది, దానికి అనేక కారణాలు చెప్పచ్చు. ఇవన్నీ శాస్త్రమే వివరిస్తుంది. నిద్రాశేష బహు అసన శ్రమ. నిద్రాశేష మీ శరీరానికి అవసరమైనంత మేరకు మీరు విశ్రాంతిని ఇవ్వలేదన్నమాట. మీరు రాత్రి 11 గంటలకు పడుకుని ధ్యానం చేయాలనే అత్యంత ఉత్సాహంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచి కూర్చుంటారు. దాని అర్థం మీరు మీ శరీరానికి 4 గంటల నిద్ర ఇచ్చారు. ఆరోగ్యకరమైన శరీరానికి 4 గంటల నిద్ర సరిపోదు. వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడే వారికి, నిద్రలేమితో బాధపడే వారికి సరిపోతుందేమో కానీ
మీరు ఆరోగ్యకరంగా ఉంటే మాత్రం ఎక్కువ నిద్ర కావాలి. అందువల్ల మీరు ఉత్సాహంగా లేచి స్నానం చేసి ఇలా ధ్యానానికి కూర్చుంటారో లేదో మీ శరీరం మిగిలిపోయిన నిద్రను అప్పుడు పొందుదామని చూస్తుంది. దీన్ని నిద్రాశేషం సమస్య అంటారు. అంటే నిద్ర మిగిలిపోయింది. ఈ సమస్య పోవాలంటే శరీరానికి అవసరమైనంత మేరకు నిద్ర ఇవ్వండి. నిద్రపోవడం తప్పేమీ కాదు. నిజానికి అవసరమైనంత నిద్రపోవాలని కృష్ణ పరమాత్మే అంటాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారం, మితమైన వినోదం, మితమైన కర్మలు, మితంగా నిద్రపోవడం, మితంగా మేలుకుని ఉండడం అనే నియమాలను పాటించిన వ్యక్తికి యోగం సిద్ధించి దుఃఖం పోతుంది. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అతిగా తినే వ్యక్తి, అసలు తినకుండా ఉన్న వ్యక్తి, అతిగా నిద్రించే వ్యక్తి, అసలు నిద్రపోని వ్యక్తి కూడా ధ్యానంలో విజయం సాధించలేరు. ఇక్కడ మనకు కావలసిన అంశం, అసలు నిద్రపోని వ్యక్తి ధ్యానం చేయలేడు. అందువల్ల శరీరానికి అవసరమైన నిద్రను ఇవ్వాలి. బహు అశన, ఆహారం అతిగా తీసుకున్న సమస్యే. అది కూడా ఈ శ్లోకాల్లో చూస్తాం. అత్యంత సాత్విక గుణం ఉన్న వ్యక్తి కూడా మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేశాక అప్పుడు ధ్యానాన్ని కూర్చోబెడితే హాయిగా నిద్రపోతాడు. అందువల్ల తినగానే ధ్యానం, అతిగా తిని ధ్యానం చేస్తే ధ్యానం సరిగ్గా చేయలేరు. అప్పుడు చేయకండి. అలాగే తీవ్ర ఉపవాసం చేసిన రోజు కూడా ధ్యానం చేయలేరు. ఉపవాసం ఉన్న రోజు ఎక్కువగా నిశ్శబ్దంగా కూర్చోలేరు. ఆ రోజు ఏదైనా శ్రవణమో పారాయణమో చేస్తే మంచిది. అంటే కొంచెమన్నా పని ఉండాలి, లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోగానే నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉంది. శ్రమ, శరీరం చాలా శ్రమ పడ్డాక, అంటే ఆఫీసులోనో మరెక్కడో 8 గంటలు కష్టపడి పనిచేశాక చాలా అలసిపోతారు. శరీరం బాగా అలసిపోయినా కూడా నిద్ర వస్తుంది. ఎందుకంటే అది ప్రకృతి సూత్రం. అలసిన శరీరానికి విశ్రాంతిని ఇమ్మంటుంది ప్రకృతి. అందువల్ల శారీరక శ్రమ తర్వాత ధ్యానానికి కూర్చోండి. అందువల్ల తెల్లవారుజామున అత్యంత అనువైన సమయం. నిద్ర ఏ కారణంగా కలుగుతుందో ఆ కారణాన్ని పారదోలాలి. నిద్రా కారణ వర్జనం. అభ్యాసం, ఏదైనా పదే పదే చేస్తుంటే అది అలవాటు అవుతుంది. దాన్ని అభ్యాసం అంటారు. ధ్యానం ముందు ధ్యానంలోనూ శరీరానికి విశ్రాంతినిస్తారు. కార్యక్రమాలన్నీ ఆపేసి శరీరానికి విశ్రాంతినిచ్చి కళ్ళు మూసుకుంటారు. ఇవన్నీ సాధారణంగా ఎప్పుడు చేస్తారు? నిద్రపోయే ముందు చేస్తారు. నిద్రపోయే ముందు పనులు ఆపేసి శరీరానికి విశ్రాంతినిచ్చి కళ్ళు మూసుకుంటారు. అందువల్ల విశ్రాంతికి నిద్రకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ అవినాభావ సంబంధం వల్ల ఇలా పనులు మానుకుని కూర్చుని కళ్ళు మూసుకుంటే ఓహో ఇప్పుడు నిద్రపోవాలి కాబోలు అనుకుంటుంది మనస్సు. అంతేకాదు ఇప్పుడు కూర్చుని నిద్రపోతాడు కాబోలు అని కూడా అనుకుంటుంది. అందువల్ల అలా నిద్ర వచ్చినా మీరు కూర్చుని ధ్యానం కొనసాగిస్తే నెమ్మదిగా ధ్యానం అలవాటు. ఆ అలవాటు స్థిరపడడానికి కొంత సాధన, అభ్యాసం అవసరం. మొదట్లో నిద్ర వచ్చినా దాని గురించి మీరు సిగ్గుపడిన అవసరం లేదు. అందువల్లనే శాస్త్రం ఏకాంత ప్రదేశంకు వెళ్ళి ధ్యానం చేయమంటుంది. అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారో నిద్రపోతున్నారో ఎవరికీ తెలియదు. నలుగురు ఉన్నప్పుడు మీకు నిద్ర వస్తే మీకు మొహమాటంగా ఉంటుంది. ఒకవేళ సామూహికంగా ధ్యానం చేసేటట్టయితే దీపాలు ఆర్పేయండి. ఎవరు నిద్రపోతున్నారో ఎవరికీ తెలియదు. నిద్ర వచ్చినా సాధన చేస్తూనే ఉండండి. అది అభ్యాసం. ఇంకా సంకల్పం. మీ మనస్సుకు మీరు సూచనలు ఇచ్చుకోవాలి. దాన్ని సంకల్పం అంటారు. నేను ఇప్పుడు నిద్రపోవడానికి కూర్చోలేదు, నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను. దానివల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల నువ్వు నిద్రపోకు అని మనసుకు చెప్పుకోవాలి, బుజ్జగించుకోవాలి. ఆ విధంగా లయకు పరిష్కారాన్ని 3 మార్గాల్లో చూపవచ్చు. అవి నిద్రాశేషం, అభ్యాసం, సంకల్పం. ఇంకా విక్షేపం చూద్దాం. విక్షేపం, ధ్యానానికి కూర్చుంటే కలిగే రెండో ప్రతిబంధకం విక్షేపం. చంచలంగా ఉండే మనస్సు నిజానికి 2 విపరీత ధోరణులు చూపిస్తుంది. మనస్సు అయితే అతి ఉత్సాహంగా ఉంటుంది లేదా మందకొడిగా ఉంటుంది. మామూలుగా ఉండడం ఎలాగో మనస్సుకు తెలియదు. పెండ్యులంలాగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అటు చివరికి అంటే నిద్రలోకి జారుకుంటుంది. దాన్ని తమోగుణం అంటారు. ఇటు చివరికి అంటే మరీ చంచలంగా ఉంటుంది. దాన్ని రజోగుణం అంటారు.
ఈ రెండు గుణాలు కాకుండా సత్వగుణం రావాలంటే దానికి పరిహారం ఏమిటి? విక్షేప పరిహారం. ఈ విక్షేప పరిహారాన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచిస్తాడు. ముందుగా చంచలం ఉన్న మనస్సు గురించి అపరాధ భావనకు లోనవద్దని చెబుతాడు. కృష్ణ పరమాత్మ ఆధ్యాత్మికత మీలో అపరాధ భావన పెంచకూడదు అంటాడు. ఇప్పటికే అనేక కారణాలు మిమ్మల్ని అపరాధ భావనకు లోను చేస్తాయి. వాటి ధర్మం ఆధ్యాత్మికతకు కూడా తోడైతే ఆధ్యాత్మికతకు వచ్చి మాత్రం లాభం ఏమిటి? చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, నా మనస్సు చంచలంగా ఉంది, ఇంద్రియాలను మదిస్తున్నది, బలంగానూ దృఢంగానూ ఉంది. అందువల్ల మనస్సును నిగ్రహించడం గాలిని ఆపడంలాగా చాలా కష్టమని భావిస్తున్నాను అంటాడు అర్జునుడు. ముందు కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓదారిస్తున్నాడు. సమస్య మన ఒక్కరిదే కాదు అంటేనే సగం భారం తీరిపోతుంది. అందువల్ల ముందు భారం దించుకోవాలి, తర్వాత సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని అతిగారాబం చేసి చెడగొట్టినట్టుగా ఇన్నాళ్ళు మనమే మన మనస్సును దాని ఇష్టారాజ్యంగా అంతా తిరిగి రావడానికి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాం. ఇప్పుడు హఠాత్తుగా రాత్రికి రాత్రి అది మన చెప్పు చేతల్లో ఉండాలంటే అది సాధ్యమయ్యే పనే. 15 నిమిషాల్లోపే అయినా అది అంత తేలిక కాదు, అలాగని అసాధ్యము కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ నిజమే మనస్సు చంచలం, అందులో ఏమాత్రం సందేహం లేదు అని ఒప్పుకుంటూనే దాన్ని అదుపులో పెట్టుకోవడానికి 2 మార్గాలు సూచిస్తున్నాడు. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనస్సును అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు అంటున్నాడు. అభ్యాసం, మీ మనస్సుకు మీరు నచ్చజెప్పుకోవాలి. అది అద్భుతమైన పద్ధతి. మొదట్లో 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు. నిజానికి 3-4 గంటలు ధ్యానం చేయనవసరం లేదు. ఎంతసేపు చేశారన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా చేశారన్నది ముఖ్యం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ 30 నిమిషాలు భగవంతుడు నా యోగక్షేమాలు చూసుకొని ధ్యానం నుంచి లేచాక మళ్ళీ నా బెంగల్ నేను అందుకుంటాను, ఈ విధంగా చెప్పుకోవాలి. దీన్ని ఆటో సజెషన్ అంటారు. వైరాగ్యం, మీ మనస్సు మీకు దేని మీద రాగం ఉంటే దానివైపు పరుగులు తీస్తుంది. అది మనస్సు యొక్క సహజ లక్షణం. అందువల్ల మీ రాగాన్నే మార్చుకోండి. మీ దృష్టిని జగత్తు నుంచి ఈశ్వరునికి మరల్చండి. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత. నా కర్తవ్య కర్మలను నాకే అర్పించి మత్పరాయణుడై నా మీద భక్తి శ్రద్ధలు కలిగి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేనివాడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. నా మీదే నీ మనస్సు లగ్నం చేయి, నా భక్తుడవు, నన్నే పూజించు, నాకు నమస్కరించు. అందువల్ల ఈశ్వరుని యొక్క విలువను, గొప్పదనాన్ని, మీ జీవితంలో గొప్పదనాన్ని తెలుసుకుని మీ జీవితంలో ఈశ్వరుని అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి. తక్కినదంతా అల్పమే, తక్కినవన్నీ నాశనమయ్యేవే. సంసారం దుఃఖాలయం, అది శాశ్వతమైన ఫలాన్నివ్వదు. నన్ను పొందిన జ్ఞానులు అత్యంత ఉన్నతమైన పూర్ణత్వాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు. జగత్తును పట్టుకుని ప్రాకులాడితే భద్రత, పూర్ణత్వం ఎలా వస్తుంది? అందువల్ల పూర్ణత్వం ఉన్న బ్రహ్మను పట్టుకోవాలి. అంటే మీ దృష్టిని అనాత్మ నుంచి ఆత్మ వైపుకు, ద్వైతం నుంచి అద్వైతానికి, జగత్తు నుంచి భగవంతునికి మరల్చగలిగితే దాన్ని వైరాగ్యం అంటారు. ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడిందో అప్పుడే మనస్సు సహజంగా జగత్తు నుండి విడివడి ఈశ్వరునిలో నెలకొని ఉంటుంది. అది సగుణ ఈశ్వరుడు అవ్వచ్చు, నిర్గుణ ఈశ్వరుడు అవ్వచ్చు. అది మీ స్థాయిని బట్టి ఉంటుంది. ఈ విధంగా మీ మనస్సు యొక్క విక్షేప శక్తి యొక్క పరిష్కారం 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. అవి అభ్యాసం, వైరాగ్యం. ధ్యాన ఫలం. ఇప్పుడు ధ్యాన ఫలం చూద్దాం. మీరే ధ్యానం చేసినా, అంటే సగుణ ఈశ్వర ధ్యానం చేసినా, నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసినా, దానివల్ల కలిగే ప్రాథమిక ఫలం మనస్సు ధ్యాన వస్తువు మీదే నిలబడుతుంది. సగుణ ఈశ్వర ధ్యానానికి ఉపాసన అంటారని, నిర్గుణ ఈశ్వర ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారని చూసాం. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. నేనే నువ్వు, నా బుద్ధి గిరిజాదేవి అంటే పార్వతీదేవి, నా ప్రాణం నీ సహచరులు, నా శరీరం నీ గృహం.
నేను అనుభవించే విషయ వస్తువులు నీకు చేసే పూజ, నా నిద్ర నీకు చేసే ధ్యానము, నేను ఎక్కడికి వెళ్ళినా అది నీకు చేసే ప్రదక్షిణం, నా మాటలు నీకు చేసే స్తోత్రాలు. ఓ శంభో, నేనే కర్మ చేసినా అదంతా నీకు ఆరాధనే. అలా అసలైన భక్తుడు పూర్తిగా తనను తానే భగవంతుడికి అర్పించుకుంటాడు. సగుణ ఈశ్వర ధ్యానం మీ శరీరాన్ని ఒక ఆలయంగా మారుస్తుంది. ఆ ధ్యానం ఎప్పుడూ చేస్తారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు మీ హృదయంలో కొలువై ఉంటాడు. ఈశ్వరుడు అలా మీ హృదయంలో కొలువై ఉంటే అన్నింటికన్నా గొప్ప ఫలం ఏమిటంటే, మీకెంత ధైర్యం ఉంటుందంటే దేని గురించి జీవితంలో ఆందోళన చెందరు. భయం, ఆందోళన, అభద్రతా భావన అన్నీ పోతాయి. సగుణ ఈశ్వర ధ్యానం చేస్తే మీ హృదయం గర్భగుడి అవుతుంది. కానీ ఈ అధ్యాయం యొక్క ముఖ్య అంశం సగుణ ఈశ్వర ధ్యానం కాదు, నిర్గుణ ఈశ్వర ధ్యానం అని చూసాం. అందువల్ల నిర్గుణ ఈశ్వర ధ్యానం చేస్తే వచ్చే ఫలం ఏమిటో 2వ అధ్యాయంలోనే చెప్పాడు పరమాత్మ. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. జ్ఞాని తనలో తానే తృప్తి పడతాడు. అతని ఆనందానికి బాహ్యాంశాలు అవసరం లేదు. హృన్మిత్రారుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు స్వాదుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. తెలిగ్గా చెప్పాలంటే ఫలం పూర్ణత్వం. నేను పూర్ణ పురుషుణ్ణి. అందువల్ల జగత్తులోని బాహ్య వస్తువు ఏది నా పూర్ణత్వాన్ని పెంచలేదు. అందువల్ల నాకు ఏది ఉన్నా లేకపోయినా బాధపడను. నేను ఎవరి మీద ఆధారపడను. మానసికంగా ఎవరి మీద ఆధారపడన అవసరం లేదు. అందువల్ల నేను స్వేచ్ఛను అనుభవిస్తాను. దాన్నే జ్ఞాననిష్ట అంటారు, ఆత్మనిష్ట అంటారు, బ్రహ్మనిష్ట అంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ధ్యానం చేస్తే కలిగే ఫలం జీవన్ముక్తి. ఇంకా ఆఖరి అంశం యోగ భ్రష్టుడు. ఇవి శ్లోకాలు 37 నుంచి 47 వరకు విస్తరించున్నాయి. నిజానికి ఈ సందేహం చాలా మందికి వస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపుకు దృష్టి మరల్చిన వారికి వస్తుంది. ఒకవేళ మోక్షం పొందకుండా విజయం సాధించలేకపోతే నా పరిస్థితి ఏమిటి, నాకేమవుతుంది? నిజానికి 6వ అధ్యాయంలో మొదట్లోనే కృష్ణ పరమాత్మ అందరూ ఆశాజీవులుగా ఉండాలని, నిరాశాజీవులుగా ఉండకూడదని చెప్పాడు. సాక్షాత్తు భగవంతుడే తనకు బోధ చేస్తున్నాడు. అయినా అర్జునుడు ఈ అధ్యాయం చివరిలో ఈ ప్రశ్న వేశాడు, ఒకవేళ నేను మోక్షం పొందకపోతే నా పరిస్థితి ఏమిటి? పార్థే నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గం తాతగచ్చతి. జ్ఞాన మార్గానికి వచ్చిన సాధకునికి వినాశనము లేదు. ఈ లోకంలో గాని పరలోకంలో గాని అధోగతి పాలుకాడు. దానికి కారణం అతను మంగళకర్త అవుతాడు. కృష్ణ పరమాత్మ హామీ పత్రాన్ని ఇస్తున్నాడు. ఒకసారి వేదాంతానికి వస్తే ఆధ్యాత్మికంగా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. అది వన్ వే ట్రాఫిక్. ఎదుగుదల లేకుండా ఆగిపోవచ్చు, లేదా ఎదుగుదల నిదానంగా సాగచ్చు, కానీ వెనక్కి వెళ్లే ప్రసక్తి మాత్రం లేదు. అందువల్ల ఈ జన్మలో మోక్షం రాకపోతే వచ్చే జన్మలో ఆధ్యాత్మిక మేధావిగా పుడతావు. ఈ జన్మలో చేసిన కర్మఫలాలను సంచితంగా తీసుకువెళ్తావు. అందువల్ల ధనవంతులైన కర్మయోగి ఇంట్లోనో, పేదవారైన జ్ఞానయోగి ఇంట్లోనో పుట్టి చిన్న వయసులోనే ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టి జ్ఞానం పొంది మోక్షం పొందుతావని ధైర్యం చెప్పాడు పరమాత్మ. అందువల్ల మోక్షం పొందుతానా లేదా, ఈ జన్మలో పొందకపోతే వచ్చే జన్మలోనైనా పొందుతానా, ఈ శంకలేం పెట్టుకోకండి. దాని గురించి ఆలోచించకండి. చక్కగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఆశాజీవిగా ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు సాగండి. ఇక్కడితో ముఖ్యమైనటువంటి 6వ అధ్యాయం అయిపోయింది. దాన్ని ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగము అంటారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.